100 కోట్ల రూపాయల పైగా ఆదాయం వస్తున్నప్పటికీ కూడా కేవలం ఋషికొండలో టూరిజంలో కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పి, కొత్త రిసార్ట్స్ కడతామని చెప్పి రాష్ట్ర ప్రజల్ని నమ్మబలికి టూరిజం ఉద్యోగుల యొక్క కడుపు కొట్టి ఏటా వస్తున్న ఆదాయాన్ని గండి కొట్టి హరిత రిసార్ట్స్ని 240 కోట్ల రూపాయలతో అత్యంత అద్భుతమైనటువంటి టూరిజం భవనాలు కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లియరెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని ఆ యొక్క భవనాలు పడగొట్టి 9 ఎకరాల 88 సెంట్లలో ఋషికొండ సర్వే నంబర్ 19లో ఋషికొండలో అత్యంత పర్యాటక భవనాలు కడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 240 కోట్ల రూపాయలు ఆనాటికి అంచనా వేసి పెద్ద ఎత్తున ఋషికొండ విధ్వంసం జరుగుతూ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లియరెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి తీసుకొచ్చిన పరిమితుల కన్నా అదనంగా కొండను తవ్వుతున్నారు. తవ్వినటువంటి వ్యర్థాలని సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నిబంధనల విరుద్ధంగా, సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా అక్కడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పోసేస్తున్నారని చెప్పి జనసేన పార్టీ ఆనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నేను ఒక విశాఖలో పుట్టినటువంటి, ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా ఒక మహానగరపాలక సంస్థలో ఒక కార్పొరేటర్గా ఋషికొండకి జరుగుతున్న అన్యాయం, ఋషికొండలో జరుగుతున్న విధ్వంసం, ఋషికొండను బోరుగుండి చేసేశారని చెప్పి ప్రజా ప్రయోజన వాద్యం వేయడం జరిగింది. ప్రజా ప్రయోజన వాద్యం వేసిన తర్వాత అప్పటికీ కూడా జీవీఎంసీ పర్మిషన్స్ కానీ స్థానికంగా తీసుకొచ్చిన పర్మిషన్స్ కానీ ఏమీ లేకుండా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి తీసుకొచ్చిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా సరైన రీతిలో వీళ్ళు అమలుపరచడం లేదు. అదనంగా 9.8 ఎకరాలకు గాను 23 ఎకరాలు తవ్వేశారని చెప్పి సాక్ష్యాధారాలతో, డిజిటల్ మ్యాప్స్తో హైకోర్టును ఆశ్రయించాం. వీళ్ళు ఎక్కడైతే కొన్ని వందల వేల టన్నులు గ్రావెల్ ఏదైతే ఋషికొండను తవ్వారో అక్రమంగా వీళ్ళు తరలించేశారు, తీర ప్రాంతం అంతా కూడా జల్లేశారని చెప్పి ఫోటోలతో ఆధారాలతో పెట్టాం. హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం వాస్తవాలు గ్రహించి కమిటీ వేశారు, నిపుణుల కమిటీ. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఎక్కడైతే ఋషికొండ పల్లమైనటువంటి ప్రాంతం ఉందో ఆ పల్లం ప్రదేశాల్లోని గత నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టాలి. కొత్తగా ఎక్కడ తవ్వడం, అక్కడ నిర్మాణాలు చేపట్టడం నుంచి చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినటువంటి పిటిషన్ మీద ఆ రోజు ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగే నిర్మాణాలు కానీ, నిర్మాణ పనులు కానీ, అక్కడ చేపట్టే ఏ కార్యక్రమమైనా హైకోర్టు తీర్పు లోబడి ఉంటుందని చెప్పి హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇవన్నీ కూడా అధికారులు పట్టించుకోవటం లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు చెప్పి మళ్ళీ కోర్టు ధిక్కరణ కింద కంటెంప్ట్ కేసు కూడా కంటెంప్ట్ CC 1425/2022 మేము ఫైల్ చేయడం జరిగింది. నిపుణుల కమిటీతో MOFతో కూడుకున్నటువంటి గౌరప్పన్ అనేటువంటి చైర్మన్ గారు ఇప్పుడు కాలం చెల్లారు. ఆయన సమక్షంలో 5 సభ్యులతో కమిటీ ఇక్కడికి ఋషికొండను సందర్శించి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది.
ఆ యొక్క నివేదిక మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కేంద్ర ప్రభుత్వం కోర్టు తెలపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ఋషికొండ మీద నాతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెల్లపూడి రామకృష్ణబాబు గారు, అలాగే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అందరూ కూడా ఋషికొండను కాపాడే దిశగా కోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉంటుండగా నిన్న ఆగ మేఘాల మీద ఈ యొక్క ఇన్విటేషన్ని ముద్రించారు. ఋషికొండను ఓపెన్ చేస్తామని చెప్పి అర్ధాంతరంగా 458 కోట్ల రూపాయలుతో వెచ్చించి ప్రజాధనాన్నితో కట్టినటువంటి ఆ యొక్క ప్యాలెస్, అది ఋషికొండలో టూరిజం గురించి వాడతారా, లేకపోతే వీళ్ళు మంత్రులందరూ మాట్లాడుతున్నట్టు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కింద వాడతారా పక్కన పెడితే, ఆ యొక్క భవనాన్ని, ఆ భవన నిర్మాణ పనులు, దాని మీద జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద హైకోర్టులో పిల్లు 241/2021 పెండింగ్ ఉంటుండగా ఈ యొక్క ఓపెనింగ్ జరగకూడదని చెప్పి నిన్న రాత్ర మా యొక్క దృష్టికి రాగానే ఏపీటీడీసీ ఎండి కన్నబాబు గారికి సాక్షాత్తు మెయిల్ పంపించడం జరిగింది. ఏవైతే కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయో నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వకుండా, నివేదిక మీద కోర్టు నిర్ణయం తీసుకోకుండా పలు కేసులు పెండింగ్ ఉంటుండగా చట్టం యొక్క మనోభావాలు, చట్టాలను గౌరవించకుండా ప్రజల మనోభావాలు గౌరవించేలాగా చేయాల్సినటువంటి పని మీరు దొడ్డిదారిని చేస్తున్నారని చెప్పి నిన్న మేము ఏపీటీడీసీ ఎండీకి ఫిర్యాదు చేయడం జరిగింది.